అందరికీ నమస్కారం అండి. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నేను ఈ మధ్యకాలంలో టెట్ మీద కొన్ని వీడియోస్ చేశాను. ప్రధానంగా టెట్ అనేది, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అనేది ఏ విధంగా మనం రాయాలని చెప్పి కొన్ని టిప్స్ కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈరోజు మళ్ళీ టెట్ మీద వీడియో చేస్తున్నానంటే, నిన్న సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్స్ అన్ని కొట్టివేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు, ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు టెట్ పాస్ కావాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న మళ్ళీ రివ్యూ పిటిషన్స్ అని కొట్టేసి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఎప్పటి లోపల మన టైం ఇచ్చారు? 3 years టైం ఇచ్చారు. 3 years టైం ఇచ్చారు. ఇంతకుముందు 2 years ఇచ్చారు. ఇప్పుడు 3 years టైం. 2028 ఆగస్ట్ లోపల ఖచ్చితంగా ప్రతి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుడు టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది పాస్ కావాల్సిందే అని చెప్పి మనకు నిన్న సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నాకు ఇది చూసినప్పుడు చాలా బాధ కలుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ మనము క్వాలిఫైడ్ టీచర్స్ అంటే బీఈడి చేసుకొని కానీ లేక టీటీసీ చేసుకొని కానీ టీటీసీ చేసుకొని మనం మళ్ళీ డిఎస్సి రాసాం. బీఈడి ఆ టీటీసీ ఏదో చేసుకున్నాం, అంటే టీచర్ ట్రైనింగ్ అయిపోయేసుకొని మళ్ళీ ఉద్యోగం మనం సాధించడానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా టీచర్ పోస్ట్ మనం సాధించడం జరిగింది. ఈ టెట్ అన్నమాట ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చింది. అంటే 2008 నోటిఫికేషన్ డిఎస్సి 2008 నోటిఫికేషన్, అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ మనకు 2010లో ఇచ్చారు. ఏపీ వరకు చెప్తున్నాను, ఏపీ విషయం చెప్తున్నా. 2008 డిఎస్సి నోటిఫికేషన్, 2010లో మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఏపీలో. తర్వాత వచ్చే ఇది లాస్ట్ బ్యాచ్ అండి. టెట్ లేకుండా టీచర్ రిక్రూట్మెంట్ జరిగినటువంటి లాస్ట్ బ్యాచ్ ఇదే. 2008 బ్యాచ్, 2010 అపాయింట్మెంట్స్. ఆ తర్వాత 2012 ఏపీలో డిఎస్సి జరిగింది. ఆ తర్వాత నుంచి అంత టెట్ మీదే. సో అంత టెట్. సో వీళ్ళకి ఇంకా ఇబ్బంది లేదు. 2012 తర్వాత జాయిన్ అయిన టీచర్లకు ఎవరికి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు మాత్రమే డిఎస్సి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంతవరకు ఓకే. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? 2008 డిఎస్సి, దట్ ఈస్ 2010 రిక్రూటెడ్. అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ టెట్ ఎవరికి లేదు. టెట్ లేకుండానే మనకు డిఎస్సి అప్పుడు రాపించారు. అప్పుడు టెట్ అన్నమాట లేదు, డిఎస్సి రాపించారు. అంటే ఆల్రెడీ వీఆర్ ట్రైన్డ్. మరి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా టీచర్ ఉద్యోగం సాధించుకున్నాము. మళ్ళీ మధ్యలో వచ్చిన టెట్ మళ్ళీ ఏం చేయాలా? ఆ తర్వాత పెట్టినారు, అయిపోయింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో వీళ్ళందరూ పాస్ కావాల్సిందే. ఎప్పటికప్పుడు టీచర్ అనేటువంటి వారు విద్యా దృక్పథాలు అయితేనేమి, మెథడాలజీస్ అయితేనేమి, సైకాలజీ అయితేనేమి ఎప్పటికప్పుడు తమల్ని తాము సంస్కరించుకుంటూ, నవీకరించుకుంటూ ఉండాలి. కాబట్టి టెట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ పాస్ కావాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సార్ ఆఫ్ కోర్స్ మళ్ళీ వాదోపాదనలు జరిగినాయి. అది మళ్ళా పక్కన పెడతాం ఆ విషయం. ఇప్పుడు ప్రజెంట్ అయితే టెట్ పాస్ కావాల్సిందని చెప్పి ఇవ్వడం వల్ల ఈరోజే నాకు, ఎందుకు ఈ వీడియో ఈరోజు చేస్తున్నానంటే, ఈరోజే నాకు 3-4 టీచర్లు ఫోన్ చేశారు. సార్ టెట్ పేపర్ 1A 1B అంటాం, ఎక్కువ రాసేది 1Aనే. 1B స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు. మనకు ఎడ్జిట్ వాళ్ళు రాసేది ఏంటంటే, ఎడ్జిట్ వాళ్ళు 1A ఆర్ 1B రాస్తారు. ఎక్కువ రాసేది ఇదే. ఎందుకు? జనరల్ అందరికీ అదే. 1B వచ్చి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు. మరి స్కూల్ అసిస్టెంట్లు రాసేది 2A ఆర్ 2B. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు, 2A అందరికీ. 2Aలో మళ్ళీ ఏముంటుందండి? మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ కలిపి ఉంటుంది. ఇంగ్లీష్ సపరేట్గా ఉంటుంది. ఇంకా మిగతా లాంగ్వేజ్ తెలుగు, హిందీ అవన్నీ సపరేట్గా ఉంటాయి. సోషల్ స్టడీస్లో సపరేట్గా ఉంటుంది. ఓకే. 1A ఎడ్జిటి 1A అందరూ రాయాల్సిందే. ఓకే, ప్రతి టీచర్ రాయాల్సిందే. మరి కండిషన్ ఏం పెట్టారు? ఇంతకుముందు లక్కీగా 2027 అంటే 2 years టైం ఇచ్చాడు. 25 నుంచి 2 years టైం ఇచ్చి 2 years లోపల క్వాలిఫై కాకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామన్నారు.
అదృష్టవశాత్తు ఇంకొక 1 year పొడిగించారు 2028 ఆగస్టు వరకు. సో 3 years అని చెప్పి ఇప్పుడు ఆ టైం లోపల మనం పాస్ కావాల్సింది చెప్పారు. నేను నా వీడియోస్ ద్వారా ఏం చెప్పాను మీకు, అయ్యా నేను టెట్ సంబంధించి వీడియోస్ వదులుతాను నా మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టెట్ సంబంధించిన వీడియోస్ వదులుతాను. దయచేసి టీచర్లందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను నా మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. అంటే 10th అన్న మాట ఉండడం వల్ల ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదేమో. దాంట్లో ఏముంది, ఆ 10th సిలబస్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. నేను ఈ మధ్య మ్యాథ్స్తో పాటు ఏం చెప్తాను, సోషల్ చెప్తున్నాను. సో నా వీడియోస్ ఏముంటాయి 10th మ్యాథ్స్ కింద, మ్యాథ్స్ ఉంటుంది అండ్ సోషల్ స్టడీస్ ఉంటుంది. సో ప్లేలిస్ట్లో మనకు సపరేట్గా ఉంటాయి వీడియోస్. సో 10th క్లాస్ మ్యాథ్స్ కొడితే మనకు మ్యాథ్స్ దాంట్లో ఏముంటుంది, మనకు రియల్ నెంబర్స్ చాప్టర్స్ ఉన్నాయి, తర్వాత వచ్చి ట్రిగ్నామెట్రీ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సోషల్ స్టడీస్ సంబంధించి హిస్టరీ ఉంటుంది. అదేవిధంగా టెట్ సంబంధించిన వీడియోస్ కూడా మీరు ప్లేలిస్ట్ ఉంటుంది. టెట్ అని కొడితే టెట్ సంబంధించిన వీడియోస్ అని ఒక చోట వస్తాయి. ఆ విధంగా నేను డిజైన్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని మీరు ఒక్కటే అండి. ఈరోజే మాకు టీచర్స్ కొంతమంది ఫోన్ చేసి బుక్స్ తీసుకోవాలని చెప్పాను. బుక్స్ అన్ని తీసుకున్నారు. దాదాపు 3,200 రూపాయల దగ్గర అయితే డిస్కౌంట్ పోను 2,800 అయిందంట. 2,800 రూపాయలు అయిన బుక్స్ అని, అంత సెట్ అంతా. అంటే తెలుగు మెథడ్స్, ఇంగ్లీష్ మెథడ్స్, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, ఆ 3 కాంటెంట్స్ ప్లస్ వాటి యొక్క మెథడ్స్, ట్రై మెథడ్స్, తర్వాత సైకాలజీ, తర్వాత వచ్చి ఇవన్నీ బుక్స్ వచ్చి మీకు దాదాపుగా 2,500 ఆ ప్రాంతంలో అవుతాయి మీకు. ఇప్పుడు మనకున్న టైం పక్కన పెట్టేస్తే రోజు స్కూల్కి పోయి వస్తూ ఉంటారు మీరు. ప్రొద్దున పోయి సాయంకాలం వస్తారు. ఇంకా ఇంటి పని, పిల్లోళ్ళతో ఆ పని ఈ పని అంతా చేయించుకొని, హోంవర్క్లు అంతా చేసుకొని, స్కూల్ వర్క్ ఏమైనా మిగిలింటే చేసుకొని అంతా చేసేటప్పటికి ప్రతిరోజు మనకి మిగిలేది కేవలం 1 గంట మాత్రమే. 1 గంట మిగులుతుంది డైలీ. 1 గంట 1.5 గంట. మళ్ళీ ఇన్ని వేల రూపాయల బుక్స్, ఒక్కొక్క బుక్ ఇంత లావు ఉండదు. చూపిస్తానండి మీకు. అవన్నీ చదవాలంటే కనీసం మీకు 3 సంవత్సరాలు పడుతుంది. ఏది 1 గంట 1.5 గంట లెక్క చదివితే 3 years పడుతుంది. 3 years నువ్వు అయిపోయి ఉండాలి. 2028 కల్లా నువ్వు టెట్ పాస్ అయిపోయి ఉండాలా. మరి ఎట్లా, ఎంత ఉందనుకుంటున్నారు? తెలుగు ఎంత ఉంది అసలు? చాలామంది తెలుగులో పోతున్నాయి మార్కులు, తెలుసా మీకు? తెలుగు మెథడ్స్ మార్కులు పోతున్నాయి. ఇంకా ఇంగ్లీష్ మెథడ్స్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఇంగ్లీష్లో వీక్ ఉన్నారు. ఇంకా మ్యాథ్స్ వాళ్ళకు సోషల్ సైన్స్ సరిగా రావు. సోషల్ వాళ్ళకి అస్సలు మ్యాథ్స్ రాదు బొత్తిగా. అలా అయిపోయింది. వాళ్ళకి మెథడ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ సైకాలజీ ఉంటుంది. 30 మార్కులకు సైకాలజీ ఉంటుంది. మళ్ళా కన్సర్న్ లాంగ్వేజ్ తెలుగు. ఇవన్నీ మనం చూసినట్టయితే అంత ఈజీ అయితే కాదు. అందుకే నేను చెప్పేది ఒకటే, నీకు డైలీ మిగిలేది 1 గంట 1.5 గంటలో ఇవన్నీ బుక్స్ ముందేసుకొని చదవాలంటే చాలా కష్టం. ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ప్రిపరేషను 2 రకాలుగా ఉంటుంది. హార్డ్ ప్రిపరేషన్, స్మార్ట్ ప్రిపరేషన్ అంటాం. స్మార్ట్ ప్రిపరేషన్ లేదా సాఫ్ట్ ప్రిపరేషన్. హార్డ్ అండ్ సాఫ్ట్ లేదంటే హార్డ్ అండ్ స్మార్ట్. చాలా మంది ఇంకా హార్డ్ ప్రిపరేషన్ చేయాలనే విధంగా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు టెట్. ఎందుకు హార్డ్ ప్రిపరేషన్? మామూలుగా టెట్ నిరుద్యోగ అభ్యర్థులు రాస్తున్నాం కదా, నిరుద్యోగ టీచర్స్ కూడా రాస్తున్నారు కదా, వాళ్ళకు అవసరం హార్డ్ ప్రిపరేషన్. ఎందుకు? నిరుద్యోగ టీచర్లకు ఖచ్చితంగా డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంటుంది. టెట్ మార్క్స్ 20% తీసుకుంటారు. వాళ్ళకు పెరిగేటువంటి ప్రతి ఒక్క మార్కు నీకు డిఎస్సిలో ఉపయోగపడుతుంది. అందులో వాళ్ళు చాలా హార్డ్ ప్రిపరేషన్ చేస్తారు. 150కి 120 పైన, 130 పైన, 140 పైన తెచ్చుకుంటూ ఉంటారు చాలా కష్టపడి. ప్రతి బిట్టు వాళ్ళకు వాల్యూ కాబట్టి. మనకు అంత ప్రిపరేషన్ అవసరం లేదు. ఆల్రెడీ మన గవర్నమెంట్ టీచర్లో మనం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాం. మనకు ఎందుకండి స్కోరింగ్ మనకు అవసరం లేదు. జస్ట్ పాస్ మార్కులు మాత్రమే మనకు అవసరం. అంతే. జస్ట్ పాస్ మార్కులకి ఏం ప్రిపరేషన్ చేయాలా? స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలా, సాఫ్ట్ ప్రిపరేషన్ ఉండాలా.
హార్డ్ ప్రిపరేషన్ అవసరం లేదు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నా వీడియోస్ పోయిన సంవత్సరం స్టార్ట్ చేయకముందే ఫస్ట్ టైం ఎడ్జిటి వాళ్ళకు టీచర్స్కి బీఈడి వాళ్ళు కూడా ఎడ్జిటి పేపర్ 1 ఇయర్ టెట్కి ఎలిజిబిలిటీ ఇచ్చాడు ఫస్ట్ టైం మొన్న. ఇచ్చినప్పుడు చాలామంది అప్లై చేసుకోమని ప్రోత్సహించాను. చాలామంది నేను చేయకపోవడానికి కారణాలు రకరకాలు ఉన్నాయి మన టీచర్స్కి. ఒకటి, మనకి యూనియన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, వాళ్ళు కొట్లాడతారులే. 2, పార్లమెంట్లో చట్టసభన చేస్తారులే. 3, మనం ఆల్రెడీ ఉద్యోగంలో ఉండాలి కదా, ఎట్ట తీసేస్తారు మనల్ని. ఇది వీటన్నిటికి పోగా రెండోది ₹1000 వేస్ట్. ఈ 4 పాయింట్లు అండి. ఈ దృష్టిలో పెట్టుకొని చాలామంది టెట్కి అప్లై చేయాలి. మరి పాస్ అయిన వాళ్ళలో మొన్న చూసినట్టయితే 39% 40% పాస్ అయిపోయారు. చాలా గ్రేట్ అండి ఇది. కొంతమంది పేపర్లు రాశారు, ఇంతమంది పాస్ అయ్యారు. చాలా ఎక్కువ పర్సెంటేజ్, 39 to 40% ఎక్కువ మంది పాస్ అయిన అప్లై చేసిన వాళ్ళ టీచర్స్లో ఇంతమంది పాస్ కావడం చాలా గ్రేట్. సో అందరూ స్మార్ట్ ప్రిపరేషన్తోనే మనకు పాస్ కావడం జరిగింది. హార్డ్ ప్రిపరేషన్ చేయలే. ఎవరు ఎందుకు చేయలే? అసలు నీకు నోటిఫికేషన్కి టీచర్లకు టెట్ కావాలా అనే మాటకు ఆ ఇచ్చిన నోటిఫికేషన్ మధ్య గ్యాప్ కూడా పెద్దగా లేదు. అప్లై చేశారు, కొద్దిగా ప్రీవియస్ నాలెడ్జ్, కొద్దిగా ఉన్న నాలెడ్జ్తో కొద్దిగా అటు ఇటు పాస్ అయిపోయారు మొత్తం మీద. మళ్ళీ మిగిలిన వాళ్ళు ఈ 4 కాణాల్లో పార్లమెంట్లో చట్టసభ జరుగుతుందేమో, సుప్రీంకోర్టు మనం ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాం కదా, మళ్ళీ సమీక్ష జరుగుతుందేమో అని ఇట్లా అన్నీ ఉన్నాయి ఈ కారణాలు. మళ్ళీ ₹1000 వేస్ట్ అని, మళ్ళీ చదివితే ఎలాగో అర్థం కాదు, చదవడం ఎందుకు అని, ఇలా రకరకాల కారణాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్లమెంటు చట్టసభన చేయాలంటే అది ఎమర్జెన్సీ. అంటే వాళ్ళకొకటి పార్లమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకేదో లాభం ఉండాలా. ఇప్పుడు ఇమీడియట్గా టక్కటక్క నెసరీ యాక్షన్ తీసుకోవాలంటే ఏదో లాభం ఉండాలా, ఇలాంటి ఎమర్జెన్సీ అన్న ఉండాలి. ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ అనుకో, వెంటనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే టక్కటక్క ఆర్డినెన్స్ పాస్ చేయడమో లేక ఏదో చేస్తారు, చట్టసభన చేస్తారు. లేదు డిఫెన్స్ రక్షణ సంబంధించి ఏమైనా అవసరం ఉండదు, వెంటనే పార్లమెంట్లో పెట్టి ఏమైనా ఆర్డినెన్స్ పాస్ చేయడమో ఏదో చేసేస్తారు, చట్టసభన చేస్తారు. మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీనా? కాదు. అవసరమా? అత్యవసరమా? ఏమి కాదు. అసలు టీచర్లు అంటే అంతే, ఎవరు పట్టించుకోవడంలే. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ, దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలవాలా, కేంద్ర విద్యామంత్రి పట్టుకోవాలా, అక్కడి నుంచి పార్లమెంట్లో పాస్ కావాలా, ఇదంతా ప్రాసెస్ చూస్తూ ఉంటే ఈజీ అనిపిస్తుంది. కానీ సంవత్సరం నుంచి చూడండి, సంవత్సరం నుంచి ఇది పెద్ద విషయం కాదు. యాక్చువల్లీ పార్లమెంట్లో సవరణ చేయడం అనేది అన్ని రాష్ట్రాలకి సమస్య, ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల సమస్య. ఇది ఈజీగా అయిపోతుంది అనుకున్నారు, కావడంలే. కాబట్టి దయచేసి అప్లై చేయండి, ప్రిపరేషన్ ప్రారంభించండి, తప్పేమీ లేదు. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నీకు 3 years టైం ఇచ్చారు కదా, 28 వరకు పాస్ కావడం ట్రై. ఒకవేళ మనకు అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకు అవసరం లేదనుకోండి, హ్యాపీ, పాస్ కావడంలో వచ్చే నష్టం లేదు. రెండోది, మీరు ఖచ్చితంగా ప్రమోషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పాస్ కావాల్సిందే. దీంట్లో మాత్రం ఎలాంటి మొహమాట ఉండదండి. ప్రమోషన్ కావాలా, ఎడ్జిటి నుంచి ఎస్ఏకి ప్రమోషన్ కావాలా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు టెట్ పాస్ కావాల్సిందే. ఎందుకంటారా? దీంట్లోనే ఎగ్జామ్షన్ వస్తారేమో చూద్దాం అనుకోవద్దండి. ఎందుకంటే ఒక టెట్ క్వాలిఫైడ్ యూనియన్ ఉన్నది, ఇప్పుడు కొత్తగా ఏర్పడినాయి టెట్ క్వాలిఫైడ్ యూనియన్స్. మన ఎస్టీయు స్టేట్ టీచర్స్ యూనియన్, యూటీఎఫ్, పిఆర్టీయు, పిఎస్టియు, ఇలాగా టెట్ క్వాలిఫైడ్ యూనియన్ ఏర్పడింది కొత్తగా. టెట్ పాస్ వాళ్ళు మాత్రం ఒక యూనియన్ వేరే జిల్లాల్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కొట్లాడుతూ ఉన్నారు, పొరపాటున నీకు ప్రమోషన్ ఇచ్చారనుకో, ఎస్జిటి నుంచి ఎస్ఏకు టెట్ లేకుండా, వెంటనే యూనియన్ ఏం చేస్తుంది, హైకోర్టుకి వేస్తుంది, టెట్ లేకుండా వాళ్ళకి ప్రమోషన్ ఎందుకు ఇచ్చారని. మళ్ళీ రివర్స్ చేస్తారు, టెట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి ప్రమోషన్ చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. కాబట్టి మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ లేదు పాస్ కాకపోతే టెట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకొచ్చే నోటిఫికేషన్ అన్న మీరు స్మార్ట్ ప్రిపరేషన్తో టెట్ పాస్ కావడానికి ట్రై చేయండి. ఓకే, మళ్ళీ ఎలా చేయాలా స్మార్ట్ ప్రిపరేషన్ అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఈ విషయం మర్చిపోదండి. మీరు బుక్స్ తీసుకోండి, ముఖ్యంగా ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్. ఈ బుక్స్ అమ్ముతున్నారు, ప్రీవియస్ టెట్ క్వశ్చన్, అవి తీసుకోండి. ఫస్ట్ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్. పోయినసారి టెట్ దాదాపు 15 నుంచి 20 సెషన్లు జరిగింది, పొద్దున సాయంత్రం అన్ని పేపర్స్ చూడండి.
నేను చూసే ఓపిక లేదు, నెట్లో కూర్చోండి అన్నీ కనబడతాయి, అది కూడా ఓపిక లేదు. బుక్ ఉండదు, బుక్లు అమ్ముతారు బయట మొత్తం, ఏవి టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని. ఆ బుక్ చూస్తే మీకు అన్ని ప్రశ్నల సరళ ఎలా ఉందో తెలిసిపోతుంది, ఏ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, దేని మీద ఒక రకంగా వెళ్ళాలని మీకు అర్థమైపోతుంది. హార్డ్ ప్రిపరేషన్ చేయొద్దు, హార్డ్ ప్రిపరేషన్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మన 150కి 130లు 140లు అవసరం లేదు. ఓ 60, ఓ 75, ఓ 90 అంతే మనకు కావాల్సింది. 60 SC ST PH, 75 BC, 90 OC EWS వీళ్ళు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. హార్డ్ ప్రిపరేషన్ చేశానంటే మీరు పాస్ కాలేరు. హార్డ్ ప్రిపరేషన్ చేయాలంటే ఇన్ని బుక్స్ చదవాలా, ఇన్ని బుక్స్ చదవడానికి నీకు డైలీ 1 గంట లెక్క 2 గంటల లెక్క 3 సంవత్సరాలు పడుతుంది, ఎప్పుడు పాస్ అవుతావు? పైగా హార్డ్ ప్రిపరేషన్ చేస్తే నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. టెన్షన్ స్టార్ట్ అయితే ఏమవుతుంది, నీకు వచ్చింది ఏమంతా మర్చిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుతావంటే, మా ఫ్రెండ్ బుక్ పడుకున్నాడు సైకాలజీ టీచర్, ఏం అర్థం కాల. ఎందుకు ఇంతవరకు మనం చెప్పింది వేరే వాళ్ళు వింటా ఉన్నారు. టీచర్ అంటే మనం చెప్తాం, వాళ్ళు వింటారు. ఇప్పుడు ఎవరు చెప్పింది మనం వినాలని మనకు అర్థం కాదు, ఇప్పుడు చదివితే కూడా అర్థం కాదు. కాబట్టి ఎక్కువ చదివేస్తే టెన్షన్ పడిపోతాం. అందుకే హార్డ్ ప్రిపరేషన్ వద్దు, స్మార్ట్ ప్రిపరేషన్తో వెళ్ళండి, మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. లేదబ్బా నేను చదవలేను, నా వల్ల కాదు సార్, ఎట్టో పాస్ కావాలి, ఆ టిప్స్ కూడా చెప్తాను. కొండ గుర్తులు, గుడ్డి గుర్తులు, మనం ఆ గుడ్డి గుర్తులను పాస్ కండి కనీసం, మీరేం టెన్షన్ పడద్దండి. ఓకే, అవన్నీ మనం టిప్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, సో మర్చిపోద్దండి, మస్తాన్ 10th మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రతి టీచరు మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకోసం టెట్ సపరేట్గా నాకు నా యూట్యూబ్ ఛానల్లో టెట్ మీద నేను వదిలినప్పుడు సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ కొడితే టెట్ వీడియోస్ అన్నీ వస్తాయండి. అలా మీరు చూసుకొని చదవకుండానే పాస్ కావడానికి ట్రై చేయండి, అయిపోతారు ఈజీగా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అనండి.